ఆమేన్. తన యేసయ్య నా రక్షకుడు అని విశ్వసిస్తున్నావా? రక్షకుడు అంటే నరకాన్ని తప్పించడానికి, మన మీద ఉన్న పాపము నిమిత్తం ఆయన మరణించడానికి లోకానికి వచ్చారు. మరి ఆయనే నా రక్షకుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి అని విశ్వసిస్తూ ఉన్నావా? ఒకసారి నా రక్షకుడు యేసయ్య అదే నమ్మకంతో తీసుకుంటున్నారా? బాప్తిస్మం తీసుకోవడానికి అమ్మ కానీ అయ్యగారు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టారా? నీ సొంతంగానే తీసుకుంటావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధలు అవమానం అభిషేక్ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకున్న తీర్మానమును బట్టి, ఇచ్చిన సాక్ష్యమును బట్టి, మరి తండ్రి నాకు ఇచ్చిన అధికారమును బట్టి మరి తండ్రి గారికి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాను. నేను ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుల జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు సశరీరుడిగా వచ్చి మీ రక్తమును కాచి రక్షణ ఇచ్చినటువంటి ఆ జీవము కలిగిన రక్షణ రక్తములో ఈవిడ తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నీతో కూడా సమాధి చేయబడడానికి రక్షణ సిద్ధపడి ఉండగా అభిషేకించండి. తీర్మానము శ్వాస పడుకునైనా భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వీటిని పరిశుద్ధపరచు, దాసులను అభిషేకించండి. పరిశుద్ధాత్మకు దాసులను మీరు నిత్య మహిమ తెచ్చుకోవాలి. మీరే తోడుగా నడిపించి మహిమ తెచ్చుకోవాలి. పరమ తండ్రి తండ్రి గారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, తీసుకున్న తీర్మానమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో దేవుడిచ్చిన అధికారమును బట్టి త్రియేక నామములో కుమారునికి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.